హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మీకు అందరికీ కూడా నా యొక్క శుభావందనాలు తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని సంగమ అనుదిన ఆత్మీయ ఆహారముగా ఈరోజు దేవుని యొక్క వాక్కు లూకాసు వార్త 17వ అధ్యాయము 12వ వాక్యం నుండి 19 వాక్యాల వరకు మనం చదువుకుందాము. ఆయన యొక్క గ్రామంలోనికి వెళ్ళొచ్చుండగా 10 మంది కుష్ఠరోగులు ఆయనకు ఎదురుగా వచ్చి దూరమున నిలిచి, యేసు ప్రభువా, మమ్ము కరుణించుమని కేకలు వేసిరి. ఆయన వారిని చూచి, మీరు వెళ్ళి మిమ్మును యాజకులకు కనపరచుకుండని వారితో చెప్పాను. వారు వెళ్ళుచుండగా శుద్ధులై వారిలో ఒకడు తనకు స్వస్థత కలుగుట చూచి గొప్ప శబ్దముతో దేవుని మహింపరచుచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన పాదముల యొద్ద సాగిలపడాను. వాడు సమరయుడు. అందుకు యేసు, 10 మంది శుద్ధులైరి కారా? ఆ 9 ఎక్కడా? ఈ అన్యుడు తప్ప దేవుని మహింపరచుటకు తిరిగి వచ్చిన వాడెవడును అగపడలేదా అని చెప్పి, నీవు లేచిపోము, నీ విశ్వాసము నేను స్వస్థపరచునని వానితో చెప్పాను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవుని సంగమ, యేసుక్రీస్తు వారు ఒక గ్రామంలోకి వెళ్తున్నప్పుడు కుష్ఠరోగులు గ్రామం బయట ఉంటారు కాబట్టి వాళ్ళు కుష్ఠరోగంతో ఉన్నారు కాబట్టి వాళ్ళను బయట ఊరి బయట పెడతారు కాబట్టి వాళ్ళు దేవుణ్ణి ఎదుర్కొని ఆ గ్రామంలోకి వెళ్తున్నప్పుడు దేవుణ్ణి ఎదుర్కొని వాళ్ళు దూరమున నుండి, ప్రభువా కనికరించుము, కరుణించుము అని కేకలు వేసినారంట. ప్రభువా ప్రభువా అని కేకలు వేసినప్పుడు ప్రభువు వాళ్ళతో చెప్తున్న మాట ఏంటంటే, ఒకటే మాట వాక్కును సెలవిచ్చినారు ఆయన. మీరు వెళ్ళి మిమ్మును యాజకులకు కనపరచుకోండి అని వారితో చెప్పారు. ఆయన ఒక్క మాటను తెలియజేస్తున్నారు. యేసుక్రీస్తు వారు ఏం చెప్పినారంటే, మీకు స్వస్థత అయిపోయింది, మీరు చూసుకోండి, మీరు అయిపోయింది, మీకు ఆరోగ్యం బాగైంది అని చేయి పెట్టి కానీ వాళ్ళను ఎలాంటి ఏం చేయలేదు. ఆయన డైరెక్ట్గా మీరు వెళ్ళి యాజకులకు కనపరచండి. యాజకుల దగ్గరికి కుష్ఠరోగులు వెళ్ళరు. కుష్ఠరోగంతో ఉన్న వాళ్ళతో యేసుక్రీస్తు వారు సెలవిస్తారు, మీరు వెళ్ళి యాజకులకు కనపడ. అంటే ఆయన మాట మీద నమ్మకం ఉన్నోళ్ళు, విశ్వాసం ఉన్నోళ్ళు అయితేనే యాజకుల దగ్గర వరకు కూడా వెళ్తారు. అలాగా ఆయన మాట మీద నమ్మకం, విశ్వాసం కలిగిన వాళ్ళు ఆయన చెప్పిన మాటకు లోబడతారు. హల్లెలూయా. లోబడి ఆయన చెప్పిన పనిని చేయడానికి సిద్ధపడతారు. ఈ కుష్ఠరోగులు 10 మంది కూడా ఆయన చెప్పిన మాటను నమ్మినారు. నమ్మి ఆయన చెప్పినట్టుగా లోబడి 10 మంది కూడా యాజకుల దగ్గరికి యాజకుల దగ్గరికి వెళ్తా ఉన్నప్పుడు వాళ్ళు గమనించుకుంటా ఉన్నారు. వాళ్ళు వెళ్తున్నప్పుడు వాళ్ళు గమనించుకుంటున్నారు. 10 మంది శుద్ధులైనారంట. 10 మంది కుష్ఠరోగం నుండి విడుదల పొందారు. 10 మంది ఆ బాధ నుండి, వేదన నుండి శుద్ధి అయినారు, స్వస్థపరచబడినారు. అయితే అందులో 10 మందిలో ఒక్కరు మాత్రమే సంతోషముతో, గొప్ప శబ్దంతో, ఆనందముతో తిరిగి వచ్చి దేవుని మహిమపరుచుకుంటూ తిరిగి వచ్చి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆయన పాదాల దగ్గర సాగిలపన్నాడంట. ఎవరికి ఉంది ఇలాంటి మనస్సు? 10 మందిలో ఒక్కనికి ఉంది. 10 మంది శుద్ధి అయిపోయినారు, 10 మంది స్వస్థపరచబడినారు. చూడండి, ఆ మాట విన్నారు, ఆ మాటకు లోబడినారు, ఆ మాట వెంట యాజకుల దగ్గరికి ప్రయాణమైనారు. మధ్యలో నిజంగానే దేవుడు చెప్పినట్టుగానే స్వస్థత అయింది. కానీ ఆ స్వస్థత అయిన తర్వాత మహిమపరచినది ఎవరు? తిరిగి వచ్చినది ఎవరు? కృతజ్ఞతాస్తుతులు చెల్లించింది ఎవరు? పాదాల యొద్ద సాగిల పడింది ఎవరు అంటే సమరయుడు, అన్యుడు. కృతజ్ఞత లేని వాళ్ళుగా ఉన్నారండి చాలామంది. కృతజ్ఞత లేదు, తిరిగి వచ్చేది లేదు, ఆయనను ఆరాధించేది లేదు, ఆ మహిమపరిచేది లేదు, మహిమను దొంగిలించేవారుగా తయారైనారు. దేవుడు చేసిన ప్రతి దానికి కూడా మా వల్లనే అని అనుకుంటూ కృతజ్ఞతలు చెల్లించకుండా, మహిమపరచకుండా, ఆయన దగ్గరికి రాకుండా ఆ యొక్క స్వస్థతను పొందుకున్న తర్వాత యేసుక్రీస్తు వారికి వాళ్ళకి ఎలాంటి సంబంధం లేకుండా వెళ్ళిపోయినారు. వాళ్ళు కృతజ్ఞత కలిగిన వాళ్ళు నీ వల్లనే అని ఆయన దగ్గర, ఆయనతో, ఆయన
ఆ మాటకు ఇంకా లోబడే మనసు, ఇంకా సమీపిస్తారు, ఇంకా ఆయనతో ఉండాలని కోరుకుంటారు. ఆయన ఇంకా ఏం చెప్తారో ఆ పని చేయడానికి సిద్ధపడతారు. కానీ ఈ రోజుల్లో అటువంటి వాళ్ళు లేరు. కృతజ్ఞత కలిగిన వాళ్ళు లేరు. మహిమపరిచే వాళ్ళు లేరు. తిరిగి వచ్చే వాళ్ళు లేరు. సంఘంలో స్థిరంగా ఉండేవాళ్ళు లేరు. ఎక్కడ స్వస్థత అయిందా, ఎక్కడ దేవుడు దర్శించినాడా, ఎక్కడ దేవుడు ఏ మాటలనేది జరిగిందా, అక్కడ స్థిరంగా దేవుని కార్యాన్ని బట్టించి ఆ సేవకుని దగ్గర ఆ పరిచర్యలో సహకరిస్తూ మహిమకరంగా దేవునికి ఉండేవాళ్ళు తక్కువగా ఉన్నారు. కృతజ్ఞత కలిగిన వారు ఉండేవాళ్ళు తక్కువగా ఉన్నారు. 10 మందిలో ఒక్కరంటే చూడండి ఎలాంటి పరిస్థితి. నిజంగా మీరు ఎలా ఉన్నారు? దేవుడు మిమ్మల్ని అనేక కష్టాల నుండి, అనేక ఇబ్బందుల నుండి, అనేక బాధల నుండి ఆయన ఒక మాట సెలవిచ్చి మీకు జీవితంలో ఆయన చేసిన ఆ కార్యాలను బట్టించి లోబడి పొందుకొని వెళ్ళిపోతున్నారా? విశ్వసించి లోబడి పొందుకొని స్థిరంగా తిరిగి రావడం, వెనుదిరిగి రావడం, చేసిన దాన్ని తిరిగి వచ్చి చెప్పి ఆ సంతోషాన్ని పంచుకోవటం, విడుదలిచ్చిన ఆయన దగ్గర నమ్మకంగా ఉండటం. ఆ విధమైనటువంటి బిడ్డలుగా మీరున్నారా? చాలా మంది అండి కృతజ్ఞత లేని వాళ్ళు శుద్ధి అయినా, స్వస్థత అయినా, అనుకున్నది జరిగిన దేవుడు చేసిన ఆ కార్యాన్ని బట్టించి వెనుదిరిగి వచ్చి కూడా సాక్ష్యము చెప్పలేనటువంటి బ్రతుకులండి. చాలామంది సాక్ష్యము చెప్పరు, మహిమపరచరు, తిరిగే రారు. కొంతమంది జరిగినా కూడా వాళ్ళు చెప్పుకునే మనసు లేదు, దేవుని మహిమపరిచే మనసు లేదు. ఎటువంటి వాళ్ళు ఉన్నారో చూడండి. 10 మందిలో ఒక్కరు మాత్రమే కృతజ్ఞత కలిగి దేవుని మహిమపరచడానికి ఆయన పాదాల దగ్గరికి చేరింది ఒక్కరే. నమ్మకమైన వాళ్ళు పంచుకునే దేవుని యొక్క స్వస్థతను తిరిగి వచ్చి పంచుకునే వాళ్ళు 10 మందిలో ఒక్కరుగా తయారైనట్టుగా ఈరోజున సంఘాల్లో కూడా అంతే. స్థిరంగా ఉండరు. ఎక్కడ అనుకూల బోధ ఉంటే అక్కడికి పరిగెత్తా పోతారు. ఈ చర్చిలో జరగలేదా, ఇంకో చర్చిలో జరుగుతుంది. ఆ చర్చిలో జరిగిన తర్వాత ఆ చర్చికి కూడా కొన్ని రోజులు పోతారు. ఆ తర్వాత మానుకుంటారు, ఇంకో చర్చికి. ఇలాగా తిరుగుతూనే ఉంటారు తప్ప స్థిరపరచబడే మనసు లేకుండా అయిపోతా ఉంది. ఎక్కడ దేవుడు నిన్ను స్వస్థపరిచినాడో, ఎక్కడ దేవుడు నీతో మాట్లాడినాడో, ఏ సేవకుని ద్వారా విడుదల ఇచ్చినాడో ఆ సేవకుని దగ్గర స్థిరంగా వాక్య ప్రకారంగా విశ్వాసంతో అడుగులు వేస్తూ, నేర్చుకుంటూ, లోబడుతూ, నమ్మకంగా కృతజ్ఞత కలిగిన వారై దేవుని యొక్క పాదాల దగ్గర ఆత్మతో ఆయనను ఆరాధిస్తూ స్థిరంగా సంఘంలో సహకారులుగా ఉండేటువంటి ఆత్మీయ స్థితిలోకి ఎదగాలి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అలా ఉన్నటువంటి ఆ బిడ్డను చూసి యేసు అంటున్నాడు, నీవు లేచి పొమ్ము, నువ్వు వెళ్ళు. ఇంకా దేవుడు చెప్పే వరకు కూడా ఆ పాదాల దగ్గర అలాగే ఉన్నాడండి. ఎంత దేవుని దగ్గర కృతజ్ఞత కలిగి ఉన్నాడో చూడండి. కొంతమంది జరిగిన కార్యాన్ని పంచుకోలేదు, 9 మంది రాలేదు. కానీ ఇతనైతే వచ్చి చెప్పి ఆ సంతోషంలో ఎంతో బాధపడినాను ఈ యొక్క స్వస్థత కాకముందని. ఎంతో ఎవ్వరి వల్ల కాదు, ఏ వైద్యుడి వల్ల కాదు, నీ మాట వల్ల నేను స్వస్థ పొందినానని ఎంతో ఆయన పాదాల దగ్గర ఉంటే యేసయ్య అంటున్నాడు, నీవు లేచిపోము, నీ యొక్క విశ్వాసం నేను స్వస్థపరచను. నిజంగా ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన చెప్పినట్టు నువ్వు నడిచినట్లయితే విశ్వాసపు స్థాయి పెరుగుతుంది. విశ్వాసం పెరుగుతుంది, దేవుని మీద విశ్వాసం పెరుగుతుంది. ఇంకా విశ్వాస స్థాయిని బట్టించి నీవు ప్రార్థించినప్పుడు కూడా దేవుడు నీ ప్రార్థన ఆలకించి కొన్ని కార్యాలు నీ పట్ల చేస్తాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. కాబట్టి ఇప్పుడున్నటువంటి విశ్వాసులు విశ్వాసపు స్థాయి పెంచుకోవటం లేదు, కానీ విశ్వాసపు స్థాయి పెంచుకోకుండా ఏం చేస్తున్నారంటే దేవుడు చేసిన కార్యాన్ని కొంతకాలము ఆ క్షేమాన్ని అనుభవించి తిరిగి విశ్వాసంలో పడిపోయి లోకంలో కలిసిపోతున్నారు. అలా ఉండొద్దు.
దేవుని పాదాల దగ్గరనే స్థిరంగా విశ్వాసమును పెంచుకుంటూ ఆత్మీయతలో ఎదుగుతూ దేవుని పాదాలు విడవక ఇంకా నేర్చుకుంటూ ఇంకా లోబడుతూ వాక్యానుసారంగా బలపరచబడుతూ రాకడకై సిద్ధపడే బిడ్డలుగా మీరు అందరు కూడా ఉందురుగాక. ఆమె చిన్న ప్రార్థన చేసుకుని యేసయ్య నీకు వందనాలు. విన్న వారిని దీవించండి, ఆశ్రయించండి, ఆరోగ్యాల్లో ఇచ్చండి. నీకు అసాధ్యమైనది ఏమి లేదు నాయన. మాట ద్వారా స్వస్థపరిచిన దేవుడు, గొప్ప దేవుడవయ్యా. కృతజ్ఞత కలిగిన వారుగా విశ్వాసులు ఉంటూ ఆత్మలో బలపరచబడుతూ రాకడికై సిద్ధపడే మనసు ప్రతి బిడ్డకు దయచేయమని యేసు పరిశుద్ధ నామములో అడుగుతున్నాం మా తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. యేసు రక్తమే జయం, సిల్వ రక్తమే జయం. ప్రభు యేసు నామానికి సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గుడ్ మార్నింగ్, ప్రైజ్ లార్డ్. దేవుడు మళ్ళీ దీవించి ఆశ్రయించునుగాక. ఆమెన్.